హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గురువారం అండి. నేను ఈరోజు నుంచి సాయిబాబా పారాయణము స్టార్ట్ చేస్తున్నాను. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సాయి లీలామృతము అనే బుక్లో నుంచి పారాయణము స్టార్ట్ చేస్తున్నాను నేను. అందరూ విని సాయిబాబా ఆశీస్సులు పొందుతారని అనుకుంటున్నాను. ఇందులో మొదట వచ్చేసి ఉపోద్ఘాతము. శ్రీ సాయిని ఎందుకు, ఎలా సేవించాలి? మన ఇంద్రియాలకు, మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు పరలోకము, పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవ జీవమంతటిని వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకున్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికి మహాత్ములే మూలం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొదలగు శాస్త్రాలు, వివిధ యోగ సాంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవజాతికి లభించాయి. వేద పురుషుల నుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకు అందరూ అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుణ్ణి, ఆయన చెప్పిన ధర్మాన్ని శరణు పొందాలని బౌద్ధమతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవము చెబుతాయి. మహమ్మద్ ప్రవక్త నడిచి చూపిన మార్గాన్ని ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ను విశ్వసించాలని ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువును ఆశ్రయించడమే ముఖ్య సూత్రం. కబీరు, వేమన, గురునానక్ల నుండి శ్రీ సాయిబాబా వరకు మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందిన ఆ దేవతలు మోక్షం కోసము బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమని చెప్పారు. కానీ సద్గురువును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడు ఎన్నో వేల మందిలో ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నించేవాడు. ముముక్షువు ఏ ఒక్కడో ఉంటాడు అని చెప్పారు. ఇక ఆత్మజ్ఞాని అయిన సద్గురువు ఆ యుగంలోనే అంత అరుదైతే ఈ కలికాలంలో ఊరికి ఒక్కరు, వీధికి ఒక్కరు సద్గురువుగా వెలవడం ఎంతో విడ్డూరం. ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తుపట్టేదెలా? కనుక భగవంతుడే భూమి మీద విశ్వగురుడైన దత్తాత్రేయునిగా మానవోద్ధరణ కోసము పరిసమాప్తి లేని నిత్యావతారంగా నిలిచాడు. అందుకే ఆయన వివిధ యోగ సాంప్రదాయాలన్నింటికీ మూల పురుషుడయ్యాడు. ఆయన ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట మహారాజు, శ్రీ షిరిడి సాయిబాబా లాగా అవతరించారు. అంటే వీరందరూ చరిత్రలు కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్య చరిత్ర అన్నమాట. ఉపోద్ఘాతంలో రెండవ భాగం. ఈ దత్తావతారాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. వారు ఆ శరీరాలు విడిచిపెట్టాక గూఢ భక్తులను భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహించగలరు. వీరి అనుగ్రహం పొందటానికి వారి చరిత్రల పారాయణమే ముఖ్య సాధనము. మొదటి రెండు దత్తావతారాల చరిత్ర అయిన శ్రీ గురు చరిత్ర పారాయణ వలన ఉత్తమాధికారులకెందరికో దత్త సాక్షాత్కారము, ముక్తి లభించాయి. మరికొందరికి దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురువులను చూపారు. సద్గురు సాన్నిధ్యము లభించిన తగు రీతిన వారిని సేవించుకోగల పరిపాకము సామాన్యులకుండదు. అతి పరిచయం వలన ఆ సద్గురువు కూడా తమ వంటి మానవుడన్న భ్రాంతి కలుగుతుంది. కనుక ఆ సద్గురువు యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కారు. అటువంటప్పుడు శ్రీ గురు చరిత్ర పారాయణ వలన అటువంటి పరిపాకము అందరికీ కలుగుతుంది. అతి నిరాడంబరులైన శ్రీ సాయి
తమను భక్తులెలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. కనుక వారి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో అవసరము. అందుకే కుషాబావు అనే భక్తుని చేత ఆయన ఆ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించారు. సాటే, హేమాద్భంత్ మొదలైన భక్తులకు ఈ గ్రంథ పారాయణ వల్లనే శ్రీ సాయి సేవ లభించింది. హేమాద్భంత్ వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ గురుచరిత్రను ఎంతగానో అనుసరిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని ఆధునిక శ్రీ గురుచరిత్ర అనవచ్చునని ఆ గ్రంథ ప్రచురణకర్తలు తొలి మాటలో వ్రాశారు. ఈ గ్రంథకర్తలిద్దరూ గ్రంథారంభంలో సద్గురువు తమకు చేసిన మేలు స్మరించే తర్వాతనే ఆయా సద్గురు చరిత్రలు వ్రాశారు. మహాత్ముల దర్శనము, ఆశీస్సులు, సద్గురుని కృప పొందడానికి ఇది ముఖ్య సాధనమన్నది నా అనుభవం కూడా. ఉపోద్ఘాతంలో 3వ భాగం. ఈ చరిత్ర పారాయణ దేశంలో ఎక్కువ మంది ప్రజలు చేయడం వలన దేశమంతటికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. శ్రీ గురు చరిత్ర రచన జరిగాక 16వ శతాబ్దం నుండి మహారాష్ట్రంలో తరతరాలుగా ఎందరో దానిని పారాయణ చేస్తుండడం వలన సద్గురుని సేవించగల పరిపాకము ఎక్కువ మందికి కలగడం వల్ల కాబోలు శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ ధుని వాలే దాదా రూపాలలో దత్తాత్రేయుడు ఆ